కారణం లేని కోపం, నమ్మకం లేని ప్రేమ, బాధ్యత లేని బంధం ఉన్నా లేకపోయినా ఒక్కటే. నన్ను కావాలనుకున్న వారికి ఎప్పుడూ దూరం కాను, నన్ను కాదన్న వారికి ఎన్నటికీ దగ్గర కాను. ఇదే నేను. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు, మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు, మంచి గుణాలు ఉండవు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా ఎన్ని కష్టాలనైనా మరిపించేలా చేస్తుంది. 4 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గ్రేట్, 6 ఏళ్ళప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు, 12 ఏళ్ళప్పుడు మా నాన్న మంచివాడే కానీ కోపం ఎక్కువ, 14 ఏళ్ళప్పుడు చిన్నప్పుడు నాన్నతో బాగా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు, 16 ఏళ్ళప్పుడు నాన్న ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతాడు, 20 ఏళ్ళప్పుడు నాన్న పెట్టే టార్చర్ని నా వల్ల రావట్లేదు, నాన్నతో అమ్మ ఎలా ఎగుతుందో అనుకున్నా, నా 30 ఏళ్ళప్పుడు నా కొడుకు అల్లరి నేను భరించలేకపోతున్నాను, చిన్నప్పుడు మా నాన్నకు నేను చాలా భయపడేవాడిని, 40 ఏళ్ళప్పుడు నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు, నేను కూడా నా పిల్లలను అలాగే పెంచుతాను, 50 ఏళ్ళప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, మమ్మల్ని పెంచడం కోసం మా నాన్న ఇంత కష్టపడ్డాడా అనిపించింది, 60 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గొప్పవాడు, మా నాన్న చాలా గ్రేట్, నాన్నను అర్థం చేసుకోవడానికి నాకు 60 ఏళ్ళు పట్టింది. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందములో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళ నాలుక మీద ఆధారపడి ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ 2 వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయి. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే, నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంది, జాగ్రత్త. ఆశయం గొప్పదైతే, ఆలోచన పవిత్రమైనదైతే, ఆత్మబలమే ఆయుధమైతే విజయం తప్పక వరిస్తుంది. పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. హరహర మహాదేవ. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడి ప్రతిసారి నన్ను నేను నిలుచుకోవలసి వచ్చేసింది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తికి మించిన ఆస్తి లేదని. మనం అనుకున్న వాళ్ళు కూడా మన మనసుని అపార్థం చేసుకుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.